తండ్రి, కనికరం కలిగిన దేవుడా, మహోన్నతుడా, మహాగణుడా, ఆశ్చర్యకరుడైన యేసు మీ కొందరములు స్తుతులు స్తోత్రాలు. మీకే సమస్తమైన ఘనత మహిమ ప్రభావాలు పొందండి దేవా. నమ్మదగిన తండ్రి, నశించిన దానిని వెదకి రక్షించడానికి ఈ లోకమునికి ఏది ఇచ్చిన దేవుడా మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా. గొప్ప తండ్రి, మీరు మాతో మాట్లాడండి ప్రభా. మీ వాక్యం వెల్లడి ఎవడ తోడని వెలుగు కలుగుని సెలవిచ్చిన తండ్రి నీకే స్తోత్రాలు. కొద్దిసేపు ప్రభా వాక్యం ధ్యానం చేసుకోబోతున్నాం. సహాయం చేయండి నాయనా. మీ బిడ్డలకు ఏ మాటలు అయితే అవసరమో ఆ మాటలను ఏస్తున్నా బిడ్డ స్పందించండి. వినగల చెవులు గ్రహించే హృదయం దయచేయండి నాయనా. మీ సేవకుని అయినటువంటి నన్ను నీ కృపల జ్ఞాపకం చేసుకో తండ్రి. నా నోట మీ మాటలు ఉంచండి. సందేశం ఆది నుంచి అంతవరకు నడిపించి ఈ సందేశం మీకు మహిమకరముగా, సందేశం ఉంటున్న బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం చేసి సమస్తమైనటువంటి ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో స్తుతులు స్తోత్రములు చెల్లించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా యొక్క మెస్సియా మినిస్ట్రీ వారి తరపున ప్రత్యేకమైనటువంటి వందనాలు మీ అందరికీ తెలియజేస్తున్న ప్రియులారా. ఈ దినం యొక్క అంశం ఏమిటనగా, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకములకు వచ్చాను. పరిశుద్ధుడైన లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదివినప్పుడు, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడట? నశించిన దానిని వెదకి రక్షించుటకు. ప్రియులారా, లోకముల మానవులందరూ కూడా పాపముల చేత, అపరాధముల చేత నశించిపోతూ ఉన్నారు. ఇలాంటి మానవుని తిరిగి రక్షించడానికి దేవుని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఏతిచ్చాడని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ప్రియులారా, గమనించవలసింది. దైవ సందేశం ఉంటున్న ప్రియులారా, ఆలకించవలసింది. అందరూ కూడా దైవంచి ఈ కొద్దిసేపు మీరు విని దైవాశీస్సులు పొందాలని మనం చేస్తూ ఉన్నా. ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభు లోకంలో ఉన్నప్పుడు శరీరధారిగా ఎరుగో పట్టణాన్ని ఒకానొక రోజు యేసుక్రీస్తు ప్రభు సందర్శించినప్పుడు అక్కడున్న ప్రజలందరూ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిని వెంబడిస్తూ ఉన్నారు. ప్రియమైన వారులరా, కొంతమంది యేసయ్యను చూడాలని, మరి కొంతమంది ఆయన వాక్యం వినాలని, మరి కొంతమంది యేసుక్రీస్తు ప్రభు ద్వారా స్వస్థపరచబడాలని, ఈ రీతిగా అనేక విధములుగా అనేక మంది ప్రజలు యేసయ్యను వెంబడిస్తూ ఉన్నారు. ప్రియమైన వారులరా, మరి అదే చోట ఒక వ్యక్తి, జక్కయ్య అనే పేరు గల వ్యక్తి ఉన్నాడు. జక్కయ్య అనగా నిర్మలుడు లేక పవిత్రమైన వాడు. పేరు బాగానే ఉంది కానీ జీవితం సరిగా లేదు. కొన్ని సందర్భాల్లో మానవుడు మరి పేరు బాగుంటుంది కానీ జీవితం సరిగా ఉండదు. ఏసేపు లాగా జీవించడు, మరియమ్మలాగా జీవించడు. అంతే కదా. బైబిల్ పేరు మాత్రం బాగా పెట్టుకుంటాం కానీ జీవితం మాత్రం బాగుండదు. వీళ్ళ ఇక్కడ కూడా ఈయన జీవితం కూడా పేరు బాగుందే కానీ, అర్థం బాగుందే కానీ జీవితం శూన్యం. అలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభు ఎరుగో పట్టణానికి వచ్చాడు. అందరూ యేసయ్యను వెంబడిస్తూ ఉన్నారు. ఈయన కూడా యేసుక్రీస్తుని చూడాలని ఆశ కలిగి ఉన్నాడు. కానీ జీవితంలో పొట్టివాడనందువలన యేసు ప్రభుని చూడలేకపోతా ఉన్నాడు. హృదయంలో అయితే ఆశ ఉంది. ప్రియులారా, మనందరికీ ఒక ఆశ ఉంటుంది. పరలోక రాజ్యం చూడాలని, పరలోక రాజ్యం చేరాలని, అక్కడ యేసయ్యను చూడాలని అందరికీ ఆశ ఉంటుంది. కానీ ఏమడ్డు వస్తుంది? జక్కయ్యకు పొట్టిదనం అడ్డు వస్తుంది. మనకు పవిత్రత. యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో ఒక మాట అన్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని సూచనలు. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసయ్యను చూడాలంటే మనం హృదయ శుద్ధి కలిగి జీవించాలి. యేసుక్రీస్తుని మనము సొంత రక్షకునిగా అంగీకరించాలి. యేసయ్య రక్తం చేత మన పాపాలు పడాలి. అలాగా జీవించినట్లయితే యేసయ్యను చూడగలము. మరి యేసు ప్రభు శరీరధారిగా ఆ రోజుల్లో లోకంలో ఉన్నాడు కాబట్టి అనేక మంది చూశారు. మరి ఆ రోజుల్లో ఈ జక్కయ్య కూడా యేసయ్యను చూడాలని ఆశ కలిగి ఉన్నాడు. కానీ పొట్టివాడైనందువలన చూడలేకపోతూ ఉన్నాడు. ఒక ఆశ అయితే ఆయనకు ఉంది. మరి చూడాలంటే ఒక ఎత్తైన స్థానానికి వెళ్ళాలి. యేసుక్రీస్తు ప్రభు అనేక మంది వస్తూ ఉన్నారు.
ఆ జక్కయ్యకి ఒక ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన? ఏదైనా ఒక చెట్టు ఎక్కాలి, ఏదైనా ఒక ఎత్తైన స్థానానికి వెళ్ళాలి, ఆయన చూడాలి, ఈరోజు తప్పకుండా ఆశ. మరి మనకుందా అలాంటి ఆశ? ఒకసారి పరీక్షించుకుందాం మన జీవితాన్ని. అటు ఆశ ఉంటే మంచిదే, దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ జక్కయ్య ఒక చెట్టు ఎంచుకొని ఆ చెట్టు ఎక్కాడు ఉన్న పాటన. ఏంటి ఆ చెట్టు? మేడు చెట్టు. మేడు చెట్టు యొక్క మేడు పండు యొక్క గుణం మనందరికీ తెలుసు. ఏంటది? మేడు పండు చూడు మేలుమై నుండి పొట్ట ఇప్పుడు చూడు పురుగులు ఉందని. మానవుని యొక్క జీవితం కూడా అలాగే ఉంది. పైకి మనం బాగా కనపడవచ్చు, అందంగా, బాగా షోక్గా. అయితే ప్రియులారా, హృదయము అన్నిటికంటే మోసకరమైంది కదా. ఇతని యొక్క హృదయం కూడా అలాగే ఉండిపోయింది. కానీ ఆశ ఉంది. మరి ఆశ ఉంది, అందుకే ఆ చెట్టు ఎక్కాడు. యేసుక్రీస్తు ప్రభు వస్తున్నాడు. ఆయన హృదయ అంతరంగమును ఎరిగినటువంటి దేవుడై ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభు ఆ చెట్టు కిందకు వచ్చాడు. అనేక మంది ఎవరిస్తూ ఉన్నారు, ఎవరిని కూడా ఆయన పేరు పెట్టి పిలవలేదు. ఇతని మాత్రమే యేసుక్రీస్తు ప్రభు అంతమందిని పిలుస్తూ ఉన్నాడు. జక్కయ్య, చెట్టు త్వరగా దిగి రమ్ము, నేడు నేను నింటా ఉండవలసి ఉంది అనగానే జక్కయ్యలో ఎంత సంతోషం ప్రియులారా. అంతమందిలో ఆ వ్యక్తిని మాత్రమే ఆయన పేరు పెట్టి పిలిచాడంటే ఎంత విశేషమో గమనించవలసింది, ఎంత గొప్ప సంతోషమో గమనించవలసింది. పొట్టివాడు గట్టివాడే. కొంతమంది అంటారు పొట్టివాడు, కానీ ఈయన జీవితంలో పొట్టివాడు గట్టివాడు నిరూపించుకున్నాడు. చెట్టు దిగాడు సంతోషంగా, యేసు ప్రభుని తన గృహంలోకి చేర్చుకున్నాడు. ప్రియులారా, దైవ సందేశం ఇచ్చినటువంటి వారులారా, హృదయం అనే తలుపులు అనేక మందికి మోయబడ్డాయి. అనేక విధములుగా సందేశం వింటూ ఉన్నాం. టీవీల ద్వారా, సెల్లుల ద్వారా, అనేక మంది బోధకుల ద్వారా, పాస్టర్ల ద్వారా వాక్యం ఉంటున్నారు, కానీ హృదయం తెరవబడలేదు. అనుదినం కూడా హృదయం అనే తలుపును యేసుక్రీస్తు ప్రభు తట్టుతున్నాడంట. ఎవరైనా వారి తలుపులు తెలుసుకుంటే ఆ హృదయంలోనికి యేసు ప్రభు వస్తాడు. ఆ రోజుల్లో యేసయ్య జక్కయ్య ఇంటికి ఆహ్వానించబడ్డప్పుడు ఆయన వెళ్ళాడు. ఆ కుటుంబంలో ఒక సంభాషణ జరుగుతూ ఉంది. వారితో యేసుక్రీస్తు ప్రభు భోజనం చేస్తూ ఉన్నారు. అందరికి సనువులు ఏర్పడ్డాయి. పాపి అయిన జక్కయ్య ఇంటికి ఈయన వెళ్తున్నాడే అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ప్రేమ వారులారా, యేసు ప్రభు నీతిమంతుల కోసం రాలేదు. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు అని దేవుని యొక్క లేఖనం చెప్తా ఉంది. అయితే తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదివినప్పుడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. క్రీస్తు యేసు అనగా రక్షకుడు లోకానికి వచ్చాడు. ఆ కుటుంబంలో ఆ సంతోషం, సమాధానం, ఎన్నడూ లేనటువంటి సంతోషం వచ్చింది ఆ ఇంట్లోకి. అప్పుడు ఈయన అంటున్నాడు, ఎవరు? జక్కయ్య అంటున్నాడు, ప్రభువా, ఎవరి యొద్ద నేను అన్యాయంగా తీసుకుని ఉంటే 4 వంతులు చెల్లిస్తాను ప్రభువా, నా ఆస్తుల సగ భాగం బీదలకి ఇస్తాను ప్రభువా అని యేసు ప్రభుతో చెప్పుకున్నాడండి. యేసయ్య ఆ ఇంట్లోకి రాగానే ఆయన జీవితం ఎంత మార్పు. అందరూ పాపి అన్నారు. పాపి అన్న వాళ్ళకి మార్పు వచ్చిందో రాలేదో మనకు తెలియదు, కానీ మరి ఈయన జీవితం అయితే మార్పు వచ్చింది. ఎలాగూ యేసు ప్రభు తన ఇంటిలోకి రావడం ద్వారా. ప్రేమ స్నేహితుడా, సోదరి, మీ జీవితంలోనికి యేసుక్రీస్తు ప్రభు ఎంటర్ అయితే వచ్చినట్లయితే కనుక మార్పు. ఒకనొక ప్రభువును చూస్తావు నీవు. ఒక ఉపమానాన్ని జరిగిన సంఘటన చెప్పుకొని నేను ముగించబోతా ఉన్నా. దయచేసి అందరి వినాలి. ఒకరోజు మా పులిదల పట్టణంలో ఉన్నటువంటి ఒక బంగారు వీధిని ఒక వీధి ఉంది. ఆ వీధికి నేను వెళ్తే అక్కడ కొన్ని కోతులు ఆ యొక్క తీగ పైన వెళ్తూ ఉన్నాయి. ఒక లావుడ్ కోతి, బలమైన కోతికి కరెంటు తీగ తగిలినప్పుడు అది పెద్ద కేక వేసి భూమి మీద పడింది చిన్న కాలంలో. ఆ కేక వినగానే ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ఉన్నటువంటి కోతలన్నీ కూడా అక్కడ చేరుకున్నాయి. ఒకవేళ అది చావుకాకి వేసిందేమో. ఆ కోతలన్నీ వచ్చాయి. కేక విని కాలంలో పడిపోయినటువంటి తన తోటి సహోదరుని నశించిపోతూ ఉండగా రక్షించడానికి మిగతా కోతలు వచ్చి ఆ కాలంలో పడినటువంటి కోతులు లేపుతూ ఉన్నాయి. మరీ కొన్ని కోతులు అక్కడ జనాన్ని ఇక్కడ జనాన్ని ఆపివేసి ఎవరు రాకుండా అవి నిలబడ చేసేసాయి. నశించిపోతున్న తన సహోదరుని కోల్పోతున్నటువంటి
ఆ కోతిని మిగతా కోతులను పైకి లేపి మెల్లగా మెల్లగా నడిపించుకొని వెళ్ళిపోయాయి. నాకు హృదయంలో ఒక తలుపు తట్టింది. ఏంటంటే చూడండి, లోకంలో ఇలాగ అనేకం నశించిపోతూ ఉన్నారు. యేసయ్య నశించి దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు కదా. ఆ కోతులకి మాటలు రావు, మళ్ళా జ్ఞానం లేదు, అయినా నశించిపోకుండా తన తోటి సహోదరుని రక్షించడానికి ఎంత ప్రయాసపడ్డాయో తెలుసా? ప్రియులారా, నీవు నేను కూడా ఈ సత్యాన్ని గమనించి ఇకనైనా ప్రభు కొరకు జీవితం, నశించిపోతున్న మానవాళి కొరకు మనం ప్రయాసపడాలని యేసుక్రీస్తు నామమున పేరిట మీకు ఒక అన్నగా మనం చేస్తూ ఉన్నాం. వెళ్ళగలిగితే వెళ్ళి స్వార్థ ప్రకటించండి, వెళ్ళలేకపోతే మరి ఈ యొక్క పరిచయకు చేయూతనిచ్చి మీరందరూ కూడా దైవాశిష్యులు పొందాలని మీకు మనవి చేస్తూ ఉన్నాం. ఇట్లు ప్రభు సేవల సదా మీ అన్న జోషఫ్ అన్న ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల ప్రభు, నమ్మదగిన దేవుడా, మీకు వందనాలు. మీకే సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావాలు పొందండి తండ్రి. వాక్యమైన ప్రతి బిడ్డను కూడా 30 60 100 ఆశీర్వదించి సమస్తమైనటువంటి ఘనత, మహిమ, ప్రభావాలు